కూటమి పాలకులు కొందరు పోలీసులకు అచ్చుగుద్దినట్టుగా సరిపోతుంది. ప్రజలు అధికారం ఇచ్చింది దోచుకోవడం దాచుకోవడానికి అన్నట్టు కూటమి నేతలు వ్యవహరిస్తుంటే తామేం తక్కువ అంటున్నారు కొందరు పోలీసులు. ఏకంగా ఓ మంత్రి అండదండలతో ఓ ఖాకీ కరప్షన్కు కేర్ ఆఫ్గా మాడిపోయాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎవరా ఖాకీ, ఎవరా మంత్రి? వాట్స్ ది స్టోరీ? బల్క్ డ్రగ్ పార్క్ ఏపీలో అగ్గి రాజేస్తోంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయటాన్ని వ్యతిరేకిస్తూ మత్స్యకారులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. అయినా సరే అవేమీ పట్టకుండా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. మత్స్యకారులు చేస్తున్న ఉద్యమాన్ని కొందరు పోలీసులు క్యాష్ చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు మత్స్యకారుల ఉద్యమానికి పోలీసులకు లింక్ ఏంటి అంటారా? బల్క్ డ్రగ్ ఏర్పాటుతో తమ బతుకులు నాశనమైపోతాయని మత్స్యకారులు పోరాడుతూ ఉంటే పార్క్ పనుల్ని ముందుండి నడిపిస్తున్నారు కొందరు ఖాకీలు. బినామీ వ్యక్తులను కాంట్రాక్టర్లుగా పెట్టుకుని బల్క్ డ్రగ్ పార్క్ పనుల్ని చేయిస్తున్నట్టు తెలుస్తోంది. నిర్మాణ పనుల కోసం ఓ పోలీసు అధికారి తన బినామీ కాంట్రాక్టర్తో ఏకంగా 25 వాహనాలు పెట్టి పని చేయిస్తున్నట్టు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. పార్క్ ఏర్పాటు చేయాల్సిందేనన్న ప్రభుత్వ పంతంలో స్వామి కార్యం స్వకార్యం రెండూ పూర్తవుతాయని సదరు పోలీసు అధికారి భావిస్తున్నాడట. అందుకే మత్స్యకారుల ఉద్యమాన్ని సదరు అధికారి ఉక్కుపాదంతో అణిచివేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పక్క జిల్లా అయిన కాకినాడ నుంచి మైనింగ్ ట్రక్కులు అక్రమంగా అనకాపల్లి జిల్లాలోకి రప్పించడం వెనుక కూడా సదరు పోలీసు ఉన్నతాధికారి హస్తం ఉందనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. సదరు పోలీసు అధికారి హోంమంత్రి అండదండలతోనే ఇక్కడ పోస్టింగ్ దక్కించుకున్నాడట. అటు ఎస్పీని ఇటు డీఐజీని కూడా లెక్క చేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆయనపై ఆరోపణలున్నాయి. అంతేకాదు నియోజకవర్గంలో ఎవరికి పోస్టింగ్ దక్కాలన్నా తన అనుమతితోనే జరుగుతుందని కూడా చెప్పుకుంటున్నారట. ఒకవైపు బినామీలతో కాంట్రాక్ట్ అవతారం ఎత్తడంతో పాటు అక్రమ మైనింగ్ వాహనాలకు రూట్ క్లియర్ చేయడంలో ఈయనదే కీలక పాత్ర అన్న విమర్శలు ఉన్నాయి. ఈ వ్యవహారాలన్నీ కొన్ని నెలల క్రితం జిల్లా పోలీస్ బాస్ తో పాటు డీఐజీ దృష్టికి కూడా వెళ్లినట్టు తెలుస్తోంది. అప్పట్లోనే చర్యలు తీసుకునేందుకు రెడీ అవ్వగా హోంమంత్రి రంగంలోకి దిగి వేటు పడకుండా కాపాడారన్న ప్రచారం ఉంది. దీంతోనే ఆ పోలీస్ ఆఫీసర్ మరింత రెచ్చిపోయి పనుల్ని చక్కబెట్టేస్తున్నారని టాక్. ఇన్ని విమర్శలు వస్తూ ఉంటే ఇప్పటికైనా సదరు అధికారిపై చర్యలు తీసుకుంటారా లేక అతని అవినీతి సంపాదనలో వాటా తీసుకుంటారో వేచి చూడాలి.